హాయ్ వెల్కమ్ టు సోర్ని మీడియా. నేను మీ వంశీ. ఈరోజు మనం ప్రజావాణి దగ్గరికి వచ్చాను అనమాట. ఈ వారంలో 2 రోజులు మంగళవారం శుక్రవారం జరుగుతుంది ప్రజావాణి అనేది. ప్రజలు చాలామంది వస్తున్నారు అనమాట. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుందాం మనం కూడా ఒకసారి. ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ సమస్యలను అంటే తొందరగా ఎలా ఏం చెప్తున్నారు ఆన్సర్లు వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు మనం అడిగి తెలుసుకుందాం ఒకసారి వాళ్ళ సమస్యలు నాతో పాటు ఒకసారి. నమస్తే అండి. నమస్తే అన్న, నా పేరు నర్సింహులు. మాది సిద్దిపేట డిస్టిక్ మిడిదొడ్డి విలేజ్. మాది ల్యాండ్ ఇష్యూ. ఒక 95లో మా నాన్నగారు అనేట ఆయన మధ్యలోకి ఇస్తాయి మిడిదొడ్డి విలేజ్లో ల్యాండ్ కొన్నాడు 95లో. ఆ ల్యాండ్ అమ్మినైనా దొర అనేటైనా విజేందర్ రెడ్డి చనిపోయిండు, ఆట వచ్చి చనిపోయిండు. మేము డబ్బులు కిస్తీల ప్రకారం కట్టుకుంటా మా నాన్న వచ్చిండు. అయితే మాకు రిజిస్టర్ కాలేదు. అది సాదాబాయిన మీద కొనుక్కొని ఒక చిలకను సాఫ్ చేసుకొని బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం మేము. దానికి కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, గుండాలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు తప్పుడు రిజిస్టర్ చేయించుకొని మా బోర్ పక్క కూర్చేసిరు. మా ఒరంట పెట్టి 7 ఎకరాల ఒరంట పెట్టిరు. మొత్తం పైపులు మోటార్లను ఎత్తుకపోయారు. మా నాన్నని చంపేసిరు. సో ఏసీపీకి కానీ అక్కడ ఉన్న సిపి గారికి కానీ కంప్లైంట్ చేసినాము. వాళ్ళు ఓన్లీ కేజ్ చేసిరు. ఓన్లీ వాళ్ళకి శిక్ష, జైలుకు పోతలేరు, మాకు ల్యాండ్ ఎక్కుతలేదు. ఓన్లీ కేజ్ చేసి వదిలిపెట్టారు. 2-3 సార్లు మంత్రికి హరీష్ రావు గారికి ఇచ్చాను. ఇస్తే ఆయన ఏసీపీకి ఇచ్చిండు, ఈ కేసు టైట్ చేయండి ఇదని. కానీ వాళ్ళు పైలు పక్కకు పడేసి దాన్ని ఏం పట్టించుకోలేదు, లెగ్లెట్గా తీసుకున్నారు. సో ఇక్కడికి కూడా ఒకసారి కేసీఆర్ దగ్గర కూడా వచ్చిన ప్రగతి భవన్లో కలుద్దామని. ఇక్కడికి వస్తే ఇక్కడ పంచగుట్ట ఉంటుందా, ఈ పంచగుట్ట పోలీస్ స్టేషన్లో నన్ను బంధించి సాయంత్రం వదిలిపెట్టిరు. మా బాధతో మేము వస్తే అట్లా వదిలిపెట్టిరు. అయినా అక్కడన్నా న్యాయం జరుగుతుంది ఏమనుకుంటే అక్కడ కూడా న్యాయం జరగలేదు. మా పేరు మీద 7 ఎకరాల ల్యాండ్ ఎక్కినాక ధరణిలో వచ్చినాక ప్రొసీడింగ్ నెంబర్ తప్పు అని రికార్డు కొట్టేసి ఒక వేరే టైం మీద రవీందర్ రెడ్డి టైం మీద రికార్డు ఎక్కించారు. ఆ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ గారు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, లంచం తీసుకుని ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా నాన్నని చంపేసారు, మాకు ల్యాండ్ లేకుండా చేసి కబ్జాలో మేమే ఉన్నాం ఇప్పటిదాకా కూడా. కేసు చేసిరు, ఎస్సీ ఎస్టీ కేసు చేసిరు, మర్డర్ కేసులు చేసిరు. కానీ వాళ్ళు ఇవరకు రిమాండ్ అవుతలేరు, రికార్డుకి ఎక్కిస్తలేరు, దౌర్జన్యంగా తిరుగుతున్నారు వాళ్ళు. మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతలేదు ఇంతవరకు కూడా. ఇక్కడ రేవంత్ సార్ కన్నా ఇస్తే మాకు న్యాయం జరుగుతుందేమో అని ఇక్కడ దాకా వచ్చాము. సార్ కలవలేదు, అక్కడ అప్లికేషన్ ఇచ్చిన ఆఫీసర్లకు ఇచ్చినాము. మేము రిప్లై ఇస్తాము మీకు, వాళ్ళు పిలిపించుకుంటారని చెప్పారు. ఎస్సీ ఎస్టీ దాంట్లో పెట్టాను, నేషనల్ కమిషన్ దాంట్లో పెట్టాను, హ్యూమన్ రైట్స్ దాంట్లో కూడా పెట్టినాను. ఎక్కడ పెట్టినా ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. సో ఇప్పటికన్నా న్యాయం జరిగి మా 7 ఎకరాల భూమి మాకు వచ్చేసి వాళ్ళకి శిక్ష పడుతుందని ఎదురు చూస్తూ ఉంటున్నాము. నమస్తే అమ్మా. నమస్తే బేటా, నా పేరు సావిత్రి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను రసన్పుర డబల్ బెడ్రూమ్లకి వెళ్ళి వచ్చిన. ఏమైంది ఇక్కడ కారణం ఏంటి? మీరు అయితే నా అమ్మాయికి నేను 8 తులాల బంగారం అమ్మి నేను మా పక్క ఇల్లే కొన్నాక ఆమె ఇగో ఇదే నంబర్ మళ్ళీ పెడుతుంది. మాదే బాండ్ పేపర్ మీద రాశారు, అప్పట్లో పేపర్ మీద రాసిచ్చింది. ఇల్లు నాకు హ్యాండ్ ఓవర్ చేసింది. హ్యాండ్ ఓవర్ చేసినాక మళ్ళీ కూలగొట్టే ముందు ఆ లీడర్లకు పైసలు పెట్టిందో ఏం పాడో. ఇక వాళ్ళు ఏమంటున్నారు, అమ్మమ్మ నీకు రాదు, నీ బిడ్డకి ఇల్లు, నీ బిడ్డకు రాదు, నువ్వు 8 తులాల బంగారం అమ్మినావు కదా, వేస్ట్. అది ఆధార్ కార్డులు ఆమె పేరు మీదనే ఉన్నాయి, రేషన్ కార్డు ఆమె పేరు మీదనే ఉన్నాయి, ఆమెకు వస్తుంది అనేమో ఈయన లీడర్ అంటున్నాడు. పోలీస్ స్టేషన్ కానీ అక్కడ ఎమ్మెల్యేలు కలిసారా? నేను మళ్ళీ రాసుకునేటోళ్ళు వచ్చిండ్రు కదా బిడ్డ కూలగొట్టే ముందు. ఆయన ఒక శ్రీనివాస్ ఉండే, ఆయనని అడిగితే నాన్న నాది రాయాలి, నాది కూడా గొల్లగొడతారు కదా ఇల్లు, మరా నాది రాయాలి అంటే, ఏందమ్మా నీ పేపర్ తీసుకురాపో అంటే ఈ బాండ్ పేపర్ తీసుకొచ్చి ఆయనకు చూపిస్తే అమ్మా నీకేమన్నా దిమాకు ఉన్నదా, ఇగో నీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన నంబరు ఆగో నీకు అమ్మినామె డోర్ మీద ఉన్నది, చెరసగం చేసింది, ఆ డోర్ అమ్మింది, నీకు అసలు నంబరు ఆమె డోర్ మీద వేసుకున్నది, ఇది ఆమె న్యాయమేనా, పోలీస్ స్టేషన్ పో అన్నాడు. ఇక నాకు అర్థం కాలే. ఇక నేను మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి పోయినా. ఎంఆర్ ఆఫీస్కి పోతే లేదమ్మా అట్లా ఇట్లా ఆమెకు వస్తుంది నీకు వస్తుంది, ఇక ఏం తర్వాత చెప్తాం అది ఇది అంటున్నారు. సాయన్న దగ్గరికి పోయినా. సాయన్నకు ఈ బస్తీ లీడర్ బాలరాజుకు ఆయనకు లింక్ ఉన్నదనమాట. లింక్ ఉండి మీ ఏరియా ఎక్కడమ్మా, మాది పోలీస్ లైన్ రసన్పుర, మీ దిక్కు బాలరాజు కదా ఉంటాడు, అవును సార్ నేను మాట్లాడతా ఆయనతోటి, నేను మాట్లాడతా. ఇట్లా 4 ఏళ్ళు గడిపిండి బిడ్డ. నడుస్తుంది మరి ఇది అంతా. ఇండ్లు గులగొట్టి కూడా 7-8 సంవత్సరాలు ఆ ఇండ్లు గులగొట్టి నుంచి నడుస్తున్నది. ఇక ఆయన అట్లా అన్నాడు. అట్లా అని ఒక టీఎంసీ నన్ను ఉన్నాడు, ఆ సాయన్న దగ్గరనే ఉంటుండే పాపం. ఆయన ఉండి నీ వివరం అంతా ఏందని కనుక్కుంటే నేను ఆయనకు చెప్పిన నా బాధ అంతా చెప్తే, ఇక మళ్ళీ ఆయన సాయన్న దగ్గరికి తీసుకుపోయి, సార్ ఈ మీదకి రావాలి ఇల్లు,
ఈమె 8 తులాల బంగారం అమ్మి కొన్నది. ఇక చూడు బాండ్ పేపర్ కూడా ఉన్నది. మరి బాండ్ పేపర్ ఉన్నాక అట్లా ఎట్లా పెడుతుంది, అదే పేపర్ మీద అప్లికేషన్ అట్లా ఎట్లా పెడుతుంది అని టీఎంసీని చెప్తే సాయన్న సరే సరే ఈమె కరెక్ట్ వస్తుంది అని అన్నాడు. ఇక అన్నాక నాన్న టీఎంసీని ఏం చేసాడు పాపం, ఆయన కడుపు చల్లకుండా. ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉండింటే నాకు బాధ ఉండకపోతుండే బిడ్డ, నా ఇల్లు నాకు వస్తుండే. నాకు చాలా భయం ఉన్నది. ఇక టీఎంసీని ఏం చేసిండు, అది పోలీస్ స్టేషన్ ఇప్పించిండు. పోలీస్ స్టేషన్ కూడా ఇచ్చిన పేపర్ ఉన్నది. మళ్ళా కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇప్పించిండు. ఇక పోలీస్ స్టేషన్కు రమ్మంటే ఆమె వస్తలేదు. ఆమె రాకుంటే ఇండ్లు 4 రోజులు అయితే ఇండ్లు ఇస్తారు, ఇక కట్టిన ఇండ్లు అయితే అక్కడికి వచ్చింది ఆమె. ఆ ఎస్ఐ పాపం వచ్చి ఇక ఆమెని నన్ను పిలిచి, ఏదమ్మా నీ బాండ్ పేపర్ ఏది అన్నాడు. అంటే నా బాండ్ పేపర్ ఇచ్చిన. అమ్మ నువ్వు ఏ పేపర్ మీద పెట్టినావు? ఈ పేపర్ మీద. ఏమైనా తెలివి ఉన్నదా నీకు? ఇక అమ్మిన నంబరే నువ్వు మళ్ళీ పెడితే ఎట్లా వస్తాయి 2 ఇండ్లు అని ఎస్ఐ అన్నాడు. అమ్మ నువ్వేం టెన్షన్ పడకమ్మా, నువ్వు కోర్టుకు పోయినా నీది నడుస్తుంది అన్నాడు ఎస్ఐ. ఇక మళ్ళా ఇక్కడ ఈ ఇండ్లన్నీ అయిపోయినాయి. ఆ లీడర్ ముండ కొరకు బాలరాజు అంటే ఆయన ఒక ఆయన, వాళ్ళ తమ్ముడు ఒక ఆయన, ఇంకా చిన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మెయిన్ అన్నమాట. రౌడీ ఏమంటారు చూడు, చాలా దోసుకునే. ఎక్కడ ఇక్కడ ఇయ్యలేదు, ఇప్పుడు ఇయ్యాలనే వచ్చిన నేను. మరి ఎట్లా ఇయ్యాలి నేను? నా ఇల్లు నాకు రావాలి. లోపల అప్లికేషన్ ఏమని ఇవ్వాలి నేను? ఇప్పుడు నేను ఇట్లనే చెప్పానా? ఇప్పుడు నీకు చెప్పినట్టే చెప్పానా? ఈ పేపర్ ఇట్లా ఇవ్వనా? నిజామాబాద్ జిల్లా నుండి అన్ని జిల్లాల నుండి వచ్చినాం. మధ్యాహ్న భోజన కార్మికులము, స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం వంట చేసే కార్మికులము. మాకు గత ప్రభుత్వము 7 నెలల నుంచి బిల్లు పెండింగ్ పెట్టింది. అదేవిధంగా 3,000 రూపాయల జీతం కూడా 7 నెలల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. గత ప్రభుత్వం మమ్మల్ని సతాయించింది, ఇబ్బంది పెట్టింది. అధికారులను అడిగినాం, అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడిగినాం, చాలా ఇబ్బందుల పాలైంది. పిల్లలకు మాత్రం మేము సరైన భోజనం పెట్టమన్నారు. అయినా మా ఆస్తులు అమ్మినాము, మా మహిళలు పుస్తకాలు తాడు అమ్మిన కూడా బాకీలు తెచ్చి పిల్లలకు భోజనం పెట్టినాము. మాకు రావాల్సిన బిల్లులు కానీ, ఎగ్గుల బిల్లులు కానీ ఏ బిల్లులు ఇవ్వలేదు. నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్న జీతం కూడా పెండింగ్ చేసి పాస్ అయ్యి కుబేర్లో ఉన్నాయి, కానీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. మన ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆ వెంటనే ఆ 7 నెలల కనీస వేతనం లేకుండా 3,000 రూపాయల జీతం పాస్ అయి ఉన్నాయి, ఈ కుబేర్లో యాడ్ ఉన్నాయి. అవి వెంటనే రిలీజ్ చేయాలని మా పేద మధ్యాహ్న భోజన కార్మికులకు, అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నెల 3,000 కూడా ఇవ్వకుంటే మేము మా కుటుంబాలు ఏ విధంగా బతకాలా? మేము సాకిలు తెచ్చి పెట్టి పిల్లలకు పెడుతున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఆ 7 నెలల జీతం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు మెర్సీ అండి. మెర్సీ. జాబ్ కొనడానికి వచ్చామండి. అయితే జాబ్ అవుట్సోర్సింగ్ కింద చేసాము, కానీ తీసేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు జాబ్ కొనడానికి అప్లై చేస్తే మాకు రాలేరు. అయితే దానికోసం అయితే పర్మనెంట్ వాళ్ళు రాగానే మేము తీసేసింది మమ్మల్ని. అట్లానే కేసీఆర్ గారు కరోనా టైంలో మా మిస్సెస్ అండి మెర్సీ అండి, కరోనా టైంలో స్టాఫ్ నర్సు చేస్తుంది. కరోనా టైంలో కేసీఆర్ గారు అన్నారు మీకు పర్మనెంట్ చేస్తాం జాబ్ అని చెప్పారు. కానీ మాకు కరోనా అయిపోయినాక 1 మంత్ తర్వాత మా మిస్సెస్ని జాబ్లోంచి రిమూవ్ చేసేసారు, అవుట్సోర్సింగ్గా రిమూవ్ చేసేసారు. మేము రోడ్ల మీద పడ్డాం. మీరు దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. నమస్తే అన్న. నమస్తే సార్, పేరు? లక్ష్మణ్ నాయక్ సార్, బోన్పల్లి తాండా, నారాయణపేట జిల్లా. అక్కడ మా సమస్య అంటే 10 ఏళ్ళ పాపకు పింఛం కొరకు తిప్పలు పడుతున్నాం సార్. ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మా ఎమ్మెల్యే కూడా పట్టించుకోరు. మా సర్పంచ్ని అడిగినాము, కలెక్టర్ని అడిగినాము. ఏడబోతే చేస్తాం అని అంటారు. ఇక డేట్ ప్రకారం మొత్తం అన్నీ చూపిస్తే కూడా 2017 నుంచి డేట్ సర్టిఫికెట్ యాడికి పంపిపోతే ఆడికి పోయినా సార్. ఇక ఈ డేట్ ఇచ్చిండ్రు సార్, సంవత్సరం ఇస్తారు. ఎందుకు సార్ అంత తిప్పలు పడి మేము అంత వస్తుంటే ఎందుకు అంత తిప్పలు పడి మాకు వెంటబడి మాకు పైసలు ఇయ్యరు, పింఛం ఇయ్యరు. ఇక పాప మూకిది ఉంది, పుట్టినప్పటి నుంచి మాటలు రావని ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాము. ఎవరిలో పేపర్లకు ఇస్తే కూడా ఎవరు పట్టించుకోరు సార్. సర్పంచ్ కూడా పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఏం చేయాలి సార్? మా పరిస్థితి ఎట్లా? మేము ఎలా బతకాలి? ఇప్పుడు ఇచ్చేసినాం సార్. ఇప్పుడు
మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పిండ్రు సార్. ఇంకేం లే, వస్తుందని చెప్పిండ్రు. ఇంకా వస్తుందో రాదో ఇంకా తెలుస్తుంది. ఇవన్నీ అయితే ఒరిజినల్ ఉండే. 2017 నుంచి తిప్పలు పడుతున్నాయి. ఇప్పుడు వరకు పైసలు ఇయ్యరు. ఎందుకు? పింఛమే రావట్లేదు ఒక్కనాడు కూడా. ఒక్క సంవత్సరం కూడా ఇయ్యరు. ఉన్నోళ్ళకేమో ఊకనిస్తుంటారు. కేసీఆర్ ప్రభుత్వం అందరి దగ్గరికి వెళ్ళగానే పట్టించుకోలేదు మేము. పట్టించుకోలేదు సార్. ఈ సీఎం సార్ వచ్చిండు, ఇంకా ఏం చేస్తారో ఏమో తెలియదు సార్. ఇక ఈ సీఎం సార్కి ధన్యవాదాలు సార్. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు అరవింద్. ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్ డిస్టిక్, కీసర మండల్, చీరాల విలేజ్. ఇక్కడ సమస్య ఏంటి మీది ఇక్కడ వరకు రావడం కారణం? ఇక్కడ మేడ్చల్ డిస్టిక్ కీసర మండల్లో అవినీతి అక్రమాలు, గవర్నమెంట్ ల్యాండ్లు, చెరువుల కబ్జాలు చాలా చాలా జరిగినాయి. మొన్నటి వరకు ఈ బీఆర్ఎస్ పాలనలో చాలా అవినీతి, ఎలాంటి అధికారులు పట్టించుకోకుండా, ఎలాంటి కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రజాభవన్కి రావడానికి కారణం ఇదే. రేవంత్ అన్న గెలిచిన సందర్భంతో మళ్ళీ ఒకసారి మా ఇష్యూ మళ్ళీ అందరికీ తెలియజేయాలి, అందరు అధికారులు పట్టించుకోవాలని సంబంధించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారు ఉన్నారా మరి? రేవంత్ రెడ్డి గారు లేరు, కానీ లోపల ఉన్న సంబంధించి వాళ్ళ వాలంటీర్స్ అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడే రాసేసి అక్కడ ఉన్న పక్కకి ఫార్వర్డ్ చేసేసి డేటా ఎంట్రీ చేసి ఏ డిపార్ట్మెంట్ దానికి పంపిస్తున్నారు. సో మా గ్రామం చీర్యాల గ్రామం కీసర మండల్లో చెరువులు కబ్జాలు ఎలా జరుగుతున్నాయి అంటే, ఒకప్పుడు చెరువులు అద్భుతంగా ఉన్నాయి. నీరు అక్కడనే బట్టలు ఉతుకోవడం, అక్కడనే నీళ్ళు తాగడం, ఎన్నో విధాలుగా మనం యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ చెరువులని ఏం చేస్తున్నారు అంటే, అప్పట్లో వానలు లేక అది అయిపోయినాయి. ఇప్పుడు మన కట్టలు తెంపేసి చెర్లను దగ్గర చేసేసి మన చెర్లనే మొత్తం కబ్జా చేసేసి చెర్లనే ఇల్లులు కట్టడం జరుగుతుంది. అట్లా 30-40 ఇల్లులు కట్టారు మా చీరాల గ్రామంలో. చెర్లు 2 చెర్లు కబ్జాలు జరిగినాయి. అక్కడనే మన పక్కన చూస్తే గ్రామాలలో కూడా అవినీతి, కీసర మండలంలో కూడా మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్. అధికారులుగా నేను పట్టించుకోలేదు. ఇప్పటి వరకు నేను రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు వారిని నేను 6 నెలల కింద యాజ్ ఎంపీ ఉన్నప్పుడు నేను వారిని కలిసి మా ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా, తర్వాత కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. నేను వారు ఇచ్చిన లెటర్ రిప్రజెంటేటివ్ చేస్తే ఇష్యూ మొత్తం డైవర్ట్ చేశారు. అక్కడ ఉన్న మన బీఆర్ఎస్ మంత్రి మాలారెడ్డి కొడుకు వచ్చేసి మా లోకల్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి వాళ్ళు కుమ్మకై హరీష్ గారు కలెక్టర్ ఉండే వారి ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని అంతా సెటిల్మెంట్ చేసేసుకొని మా ఇష్యూ మొత్తం డైవర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కలెక్టర్ని కలవడం జరిగింది. అడిషనల్ కలెక్టర్, డిపిఓ, ఎంపీఓ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, ఎంఆర్ఓ ఆఫీసులు ఎవ్వరు కలిసి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇక్కడ. సో ఇప్పుడు మా నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఈ సమస్యల మీద స్పందించాలని మేము కోరుకుంటూ ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.